బంగాళాఖాతంలోని తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ప్రస్తుతం చెన్నైకి 370 కిలోమీటర్ల తూర్పు ఈశాన్యంగా, విశాఖపట్నానికి 450 కిలోమీటర్లు దక్షిణంగా, ఒడిశా గోపాల్పూర్కు 640 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. కోస్తాలో ముసురు వాతావరణం కొనసాగడంతో చలిగాలులు వీస్తున్నాయి. ఇప్పటికే కాకినాడ, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. దీంతో ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దీనిపై మరింత సమాచారం మా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ దుర్గాప్రసాద్ అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అది తీవ్ర వాయుగుండంగా ప్రస్తుతం బలపడింది. అది చెన్నైకి 350 కిలోమీటర్లు, తూర్పు ఈశాన్యానికి సంబంధించి విశాఖపట్నానికి 460 కిలోమీటర్లు, ఒడిశాలోని గోపాల్పూర్కి 640 కిలోమీటర్ల దూరంలో అది ప్రస్తుతం అయితే ఈ వాయుగుండం అయితే కేంద్రీకృతమైంది. ప్రస్తుతం ఈ ప్రభావంతో ఉత్తరాంధ్రలో గత 2 రోజుల నుంచి మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం విశాఖలోని గత 2 రోజుల నుంచి కూడా భారీగా వర్షపాతం నమోదైంది. ప్రధానంగా విశాఖలోని భీమిలి ప్రాంతం అయితే 41 సెంటీమీటర్ వర్షపాతం అయితే నిన్న నమోదవడం కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే దీని ప్రభావంతో విశాఖలో భారీగా కురుస్తున్న ఈ వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ అయితే విశాఖలోని అన్ని ప్రైవేటు ప్రభుత్వ స్కూళ్ళు కూడా సెలవు ప్రకటించడం కూడా జరిగింది. చలి తీవ్రత కూడా విశాఖలో భారీగా పెరిగిందని చెప్పుకోవచ్చు. అయితే ముసురు వాతావరణం కొనసాగడంతో చలిగాలు కూడా విపరీతంగా వేస్తున్నాయి. ఇప్పటికే కాకినాడ, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో భారీగానే వర్షపాతం నమోదైందని మనం చెప్పుకోవచ్చు. 3 రోజులుగా కురుస్తున్న ఈ వర్షాల వల్ల వరి, పత్తి, పొగాకు పంటలపై ప్రభావం చూపుతుందని మనం చెప్పుకోవచ్చు. భారీ వర్షాల దృష్ట్యా విశాఖ జిల్లాలోని పాఠశాలలకి జిల్లా కలెక్టర్ అయితే సెలవు ప్రకటించడం జరిగింది. అయితే కోస్తా తీరం వెంబడి కూడా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో అయితే ఈ గాలులు వీస్తున్న నేపథ్యంలో మత్స్యకారులు ఎవరిని కూడా సముద్రంలో వేటకి వెళ్ళరాదని చెప్పేసి విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం ఇప్పటికే జారీ చేయడం జరిగింది. అయితే కోస్తాలో అన్ని ఓడరేవుల్లో కూడా 3వ నంబర్ ప్రమాద హెచ్చరికను అయితే జారీ చేశారు. అదేవిధంగా రానున్న 24 గంటలు ఈ వాయుగుండం ఉత్తర ఈశాన్యం దిశగా కదులుతూ ఆ తీవ్రతను కొనసాగిస్తుందని విపత్తుల నిర్వహణ సంస్థ ఇప్పటికే ప్రకటించింది. అయితే వాతావరణ అధికారులు తెలియజేసిన ప్రకారంగా మనం చూస్తే 21 అంటే ఈరోజు శనివారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదేవిధంగా అల్లూరి సీతారామరాజు జిల్లా, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కర్నూలు, నెల్లూరు ప్రాంతాల్లో మోస్తారు నుంచి కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షపాతం అయితే నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలియజేయడం జరిగింది. అయితే ఈ వర్షపాతం అధిక శాతంలో విశాఖలోని ప్రధానంగా భీమిలి నియోజకవర్గంలో అయితే నమోదవడం జరిగింది. అయితే దీని ప్రభావం ఇప్పటికే పాఠశాలన్నిటి కూడా సెలవు కూడా ప్రకటించారు జిల్లా విద్యాశాఖ, జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో. అయితే ఇప్పటికీ మత్స్యకారులకి పూర్తి స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. ఎందుకంటే తీరం వెంబడి కూడా బలమైన గాలులు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో, అప్పుడప్పుడు 60 వేగంతో కూడా సముద్ర తీరం వెంబడి గాలులు వీస్తున్న నేపథ్యంలో మత్స్యకారులను కూడా వేటకి వెళ్ళొద్దన్నారు 22వ తారీఖు అంటే ఆదివారం వరకు కూడా. అయితే మరో 2 రోజుల పాటు ప్రధానంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ, నెల్లూరు ప్రాంతాల్లో దీని ప్రభావం ఉండబోతుంది. అదేవిధంగా తమిళనాడులో కొన్ని జిల్లాల్లో కూడా ఈ వాయుగుండం ప్రభావం ఉండబోతుంది. సో ఆయా ప్రాంతాలకి జిల్లా కలెక్టర్లకి వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే అలర్ట్ చేయడం జరిగింది. ప్రధానంగా వ్యవసాయ సాధనకు సంబంధించి రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. పత్తి రైతులు కానీ, వరి రైతులు కానీ కోత కోసే సమయం కాబట్టి వారికి చాలా ఇబ్బందికర పరిస్థితులు మనం చెప్పుకోవచ్చు. అయితే గత కొంతకాలంగా వరుస తుఫాను, అల్పపీడన ప్రభావాలతో రైతులు అయితే తీవ్రంగా నష్టపోతున్న అంశంగా మనం పరిగణించవచ్చు. ఏదైనప్పుడు కూడా జిల్లా యంత్రాంగం కూడా ఎలర్ట్గానే ఉంది. మరోవైపు జీవీఎంసీ అధికారులు కూడా ప్రధానంగా వాహన చోదలకు సంబంధించి కానీ, పాద చోదలు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు పటిష్టమైన చర్యలు చేసుకుంటున్నారు. అదేవిధంగా మంచినీరు వసతి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సరఫరా విషయంలో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా జీవీఎంసీ అధికారులు ఇప్పటికే పటిష్టమైన చర్యలు చేపట్టగా మనం చూసుకోవచ్చు. కెమెరా పర్సన్ గణేష్, దుర్గాప్రసాద్, మెగా9 టీవీ, విశాఖ నుండి.